ప్రస్తుతం కొవ్వూరు టీడీపీ టికెట్ జవహర్కి కేటాయించకపోవడంతో జవహర్ క్యాడర్ అంతా కూడా అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి టికెట్ కేటాయించాలంటూ కూడా నిన్నంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న జవహర్ గతంలో నుంచి కూడా అంటే ఇప్పటికే పార్లమెంటు మెంబర్గా ఉన్నారు, పలు సేవలు అందిస్తారు టీడీపీకి సంబంధించి. అంటే టికెట్ రాకపోవడంతో ఈ రకంగా నిర్ణయం తీసుకోబోతారు. కొంచెం మీ క్యాడర్ అంతా కూడా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. ప్రత్యేకంగా క్యాడర్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జవహర్ నాయకత్వం కావాలి, జవహర్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. అనేక సర్వేలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. సర్వేలు అన్నింటిలో కూడా నేనే ముందున్నాను. ఆ సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలుసు, పార్టీకి కూడా తెలుసు. కానీ ఈ నిర్ణయం కేవలం పెత్తందారులను సంతృప్తిపరచడానికి మాత్రమే తీసుకున్న నిర్ణయం. ఆ పెత్తందారులంతా కూడా కొవ్వూరు మున్సిపాలిటీని అడ్డంగా అమ్ముకొని 15 సీట్లు వైకాపాకి, 7 సీట్లు వీళ్ళు తీసుకొని ఒప్పందాలు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ప్రతిపక్షానికి 7 ఏదైతే ఎటు పోటీ చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. దానికి పూర్తిగా ఏంటంటే వైకాపా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా కొల్యూజులు అవుతా ఉన్నారు. కొల్యూజులు అయ్యేదానికి వ్యతిరేకంగానే మా పోరాటం. ఈరోజు టికెట్ విషయంలో కూడా నేనుంటే కొల్యూజులు అవ్వడానికి అవకాశం ఉండదు. అవకాశాలు లేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు బీజేపీ పొత్తు ఉంది కాబట్టి ఇండస్ట్రియలిస్టులు ముందుకు వచ్చారు. అంతకుముందు ఎక్కడ పోయారు? చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉంటే ఇదే అచ్చిబాబు ఎక్కడికి పోయాడు? అచ్చిబాబు అనే వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి కూర్చున్నటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, ఎందుకంటే తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఆధిపత్యానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీ చేస్తే కనుక గెలుపు అవకాశాలు ఉండవంటారా? ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుస్తాడా లేదంటే గతంలో వనితను తీసుకొచ్చారు, 26,000 ఓట్లతో ఓడిపోయారు. ఎప్పుడు ఓడిపోయినటువంటి సీటు 26,000తో ఓడిపోతే వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఓటమి వెంకటేశ్వరరావు చేస్తే దాన్ని జవహర్ మనుషులు చేయలేదని చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు గెలిపించడానికి లేదు. గతంలో కూడా ఏ నాయకుడిని కలుపుకోకుండా వాళ్ళు ఒంటరి ప్రయాణం చేశారు. ఇప్పుడు కూడా అదే చేయబోతా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్ని, కొవ్వూరుని ఈ పెత్తందారి విముక్త కొవ్వూరుగా చేయాలనేది మా సంకల్పం. మీరు 2014 ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ మంత్రిగా కూడా చేశారు. అంటే తర్వాత మళ్ళీ మిమ్మల్ని తిరువురు మార్చారు. అంటే నియోజకవర్గాల మార్పిడి వల్ల నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది, దెబ్బతినే అవకాశం. ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో నాకు వాళ్ళకున్న బాండింగ్ హార్ట్ఫుల్ బాండింగ్. మా ఇద్దరి మధ్య చాలా సంబంధాలు ఉన్నాయి. ప్రజలకి నాకు, ప్రజలెవరూ నాకు దూరం అవ్వలే. పెత్తందారులు దూరంగా ఉన్నారు, వాళ్ళని కూడా నేను దూరం చేసుకోలే. ప్రజలు నాతోనే ఉన్నారు. ప్రజలు ఈరోజు నేను కావాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాతోనే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ప్రజలను ఓట్లాడడానికి వెళ్తాం. గుర్తు ఎవరికి కూడా ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి ఇంపార్టెంట్ తప్ప గుర్తులతో పని ఏముంటుంది. గుర్తును చూసి ఓటేవారు, జవహర్ ఓటేయాలా, ముప్పిడి వెంకటేశ్వరరావు ఓటేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను పోటీలో ఉంటున్నా, తెలుగుదేశం పార్టీ జెండాతోనే వెళ్తున్నా, ప్రతి ఇంటికి వెళ్తాను. నాకు 60 రోజుల సమయం ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ నేపథ్యంలో వర్మ అనుచరులంతా ఆందోళన చేశారు. ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, కార్యకర్తలతో భేటీ అన్నారు. మీరు కార్యకర్తలతో సమావేశం అయ్యి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? అంటే ఇండిపెండెంట్గా వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే పార్టీ పరంగానే కట్టుబడి నిర్ణయాలకి కట్టుబడి ఉంటారా? ఏదైతే పొత్తులో భాగంగా తెలుగుదేశం ఇక్కడ పొత్తులో భాగంగా సీటు జనసేనకో భాజపాకో ఇస్తే నేను ఖచ్చితంగా సహకరించే వాళ్ళం, ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం నాకు అచ్చిబాబుకి నాకు పోటీ, ఇది చంద్రబాబు నాయుడు గారికి నాకు కాదు పోటీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు పోటీ కాదు. కేవలం ఆంధ్ర షుగర్స్ ఎండి అచ్చిబాబుకి నాకు పోటీ. ఇది అచ్చిబాబు గెలిపిస్తామంటే దమ్ముండి గెలిపించమంటే నాకు దమ్ముంటే నేను గెలుస్తాను. ఎవరికి ఉందని ప్రజలు నిర్ణయిస్తారు. ఈ వ్యవహారం అంతా అచ్చిబాబు వ్యవహారం అంతా కూడా అధిష్టానానికి తెలుసండి, చంద్రబాబు తెలుసు, పూర్తిగా తెలుసు. ఎందుకంటే 15 సీట్లు ఎనానిమస్గా వైకాపాకి ఇచ్చి 7 సీట్లు వీళ్ళు తీసుకున్నప్పుడు తెలీదా? ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు తెలీదా? ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు తెలీదా? ఆ గ్రామంలో 25 సంవత్సరాల నుంచి గెలవనోడు నియోజకవర్గాన్ని ఎలా గెలిపిస్తాడని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంత సమాచారం ఉంది, కొంత సమాచారం లేదు. ఆ సమాచారం లేని మీద ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే నేనే తప్పు చేయలే. ఎక్సైజ్ మంత్రిగా ఒక అవినీతి మరక కానీ ఒక్కళ్ళ దగ్గర, ఒక వ్యక్తి దగ్గర ₹1 కానీ తీసుకోకుండా నిబద్ధతతో పనిచేస్తే నిజాయితీగా ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఇది. ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కార్యక్రమం అయినా సరే జవహర్ ఉంటారనేది ఇక్కడ టీడీపీ నేతలు కూడా చెప్తారు. అలాంటి మీ సీనియర్ నేతల్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు చివరి వరకు కూడా మీరు సీట్ ఆశించారు. ఇప్పుడు మీరు కేడర్కి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, మిమ్మల్ని నమ్మిన కేడర్ని ఒక స్థానంలో పెట్టాల్సి ఉంటుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా ఆడేం చేస్తాడు అనుకుంటే మాత్రం అది వాళ్ళ పొరపాటు అవుతుంది. అలా కాదు, ఇది జరిగింది తప్పు అని సరిదిద్దుకుంటే పార్టీ గెలుస్తుంది. పార్టీని గెలిపించడానికే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే మేము చేస్తున్న ప్రయత్నం తప్ప ఈరోజు వెంకటేశ్వర అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు. ఓడిపోయేటటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి కావాలని అచ్చిబాబు ఇక్కడ పెట్టి, గతంలో కూడా
అనితకి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు కాల్ రిజిస్టర్ తీయమనండి. అనితకి ఆయన డైరెక్ట్గా నేరుగా సపోర్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ వీక్ క్యాండిడేట్ పెట్టాలి. జవహర్ ఉంటే గెలవడనే కదా గతంలో మార్చింది. ఇప్పుడు అదే ప్రయోగం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అల్లుడైనటువంటి రాజీవ్ కృష్ణ వీళ్ళందరూ కూడా అడ్వైజర్సు. గతంలో మిమ్మల్ని ఏమన్నా నియోజకవర్గాన్ని మార్చుతారేమో తిరుగురు పంపిస్తారు. అక్కడ చెత్త ఇక్కడ పనికిరాదని చెప్పేటప్పుడు ఇక్కడ చెత్త అక్కడికి ఎందుకు పనికొద్ది, ఇక్కడ నా చెత్తని పక్కన పెట్టారు, అక్కడ చెత్త ఇక్కడ పనికిరాదని మా నాయకుడే చెప్తా ఉన్నాడు. నా చెప్పేటప్పుడు నేను ఎక్కడ ఎలా పనికొస్తా? చివరికి టీడీపీ ముప్పటికే సపోర్ట్ చేయమంటే మీ తదుపరి నిర్ణయం ఎలా ఉండవచ్చు? నేను పెత్తందారులకు వ్యతిరేకం, పని చేసేవాడికి చేస్తాం. పెత్తందారుల తరపు ఉన్నాడు కూడా పెత్తందారే, అతనికి ఎలా సహకరిస్తాం? సహకరించే ప్రశ్న చేస్తారేమన్నా ఇండిపెండెంట్గా వెళ్ళి ఆలోచన చేస్తారు, ఎందుకంటే మీకు క్యాడర్ ఉంది, ఓట్లు ఉన్నాయి. ప్రజలు ఏం కోరుకుంటే అది చేస్తా. ప్రజలు నన్ను కావాలని నా ఇంటికి వచ్చేసి రండి అంటే ఖచ్చితంగా ప్రజల కోసం. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలంతా నా వైపు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకోబోతానని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలిచే దాఖలాలు లేవు. ఎందుకంటే ఇతను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలి, టీడీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలనేది జవహర్ అయితే చెప్తారు. ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాడర్ అంటే ఇక్కడ నుంచి గతంలో కూడా తిరువురు మార్చిన నేపథ్యంలో ఈసారి అలా మారుస్తారనుకోవట్లేదు. ఎందుకంటే ఒక చోట పనిచేయనటువంటి వ్యక్తులు ఇంకో చోట ఎలా పనిచేస్తారని అధిష్టానం చెప్పింది కనుక ఒకసారి అధిష్టానం చంద్రబాబు నాయుడు మరోసారి పునరాలోచించుకోవాలి కొవ్వూరు సీట్ అనేది జవహర్ అయితే చెప్తున్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కనపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ, నేను కొవ్వూరు నుంచి.